హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మజ్జిగ పులుసు మీకు ఎలా చేయాలో ఇప్పుడు చూపిద్దామనుకుంటున్నానండి. సమ్మర్లోనైతే ఏ కర్రీ నచ్చనప్పుడు, ఏ వెజిటబుల్స్ ఇంట్లో లేనప్పుడు కమ్మని మజ్జిగ పులుసు చేసుకొని తింటే అబ్బా ఆ టేస్టే వేరండి. ఎండాకాలం అయితే బాగా చలవ చేస్తుందండి మజ్జిగ పులుసు తింటే. సమ్మర్లో చాలామంది ఇష్టపడతారు. మజ్జిగ పులుసును చాలామంది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారండి. కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మజ్జిగ పులుసు ఎలా చేయాలో. ఇప్పుడు నేనైతే 2 కప్పుల మజ్జిగ తీసుకున్నానండి, గడ్డ పెరుగు. దీనిని ఇదైతే 2 కప్పుల గడ్డ పెరుగు అండి. ఈ పెరుగును స్మూత్గా అయ్యేంత వరకు స్పూన్తో ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ పెరుగు అంతా స్మూత్గా అయిపోవాలి. మంచిగా స్మూత్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. మనము 2 చిన్న కప్పుల గడ్డ పెరుగు తీసుకున్నాం కదండి, ఒక 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. మనము చిక్కగా పులుసు కావాలనుకునే వాళ్ళు తక్కువగా వాటర్ పోయాలి. నేనైతే చూడండి ఈ కప్పుతోనే పోస్తున్నాను. ఇలా వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మజ్జిగనైతే ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే మనము పోపు కొరకు ఇలా రెడీ చేసుకోవాలండి. నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగానే. చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి ఇలా అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు పోపు దగ్గరికి వెళ్ళిపోదామా. ఆన్ చేసుకొని స్టవ్ పైన బౌల్ పెట్టాను. ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేయాలి, కొద్దిగా ఆవాలు కూడా వేయాలండి. ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఈజీగా అయిపోతుంది. కొద్దిగా మినప్పప్పు కూడా వేస్తున్నాను. ఎండుమిర్చి కూడా వేయాలండి. పచ్చిమిర్చి కావాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, మంచిగా ఫ్రై అయిపోవాలండి.
కొద్దిగా పసుపు వేయాలండి. అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయండి. మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మజ్జిగను ఇందులో పోసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు స్టవ్ పైన ఉండనివ్వాలి. మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో ఒక చిట్కా చెప్తానండి. మీకు బాగా టేస్ట్ రావాలంటే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేయాలండి. నేనైతే యాడ్ చేస్తున్నాను. సూపర్ టేస్ట్ వస్తుందండి. ఈ చిట్కా చాలామందికి తెలియదు, మీకోసం అయితే నేను చెప్తున్నాను. కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి ఇది అన్నంలో కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కమ్మని మజ్జిగ పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.